శక్తినిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మత్తయి సువార్త 16:19. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. మన దేశంలోని యాత్రా స్థలాలను ఆవరించి ఉన్నటువంటి అంధకార శక్తులను మనము ఎందుకు బంధించలేకపోతూ ఉన్నాము? ఆయనను బయలుపరచుకోవడానికి దేవుడు అనేకమైనటువంటి మార్గాలను కలిగి ఉన్నారు. మనము చాలా చిన్న మనసుతో ఉన్నాము. చిన్న చిన్న జయాలకే మనము తృప్తి పడిపోతూ ఉన్నాము. దేవుని యొక్క నామాన్ని తెలియజేసే దేశంలో ఏలియా గారి ప్రార్థనలో విజయాన్ని సాధించారు కదా. యెహోవాయే దేవుడని ఆ ప్రజలకు రుజువు చేసి చూపించారు ఆయన. దేవుడు చేసే వాటిని మనము నిర్ణయించలేము. ఆయన మార్గాలు అపరిమితాలు. అవసరానికి తగిన విధంగా మన ఆత్మలు, హృదయాలు లేవు అని నేను భావిస్తూ ఉన్నాను. దానియేలు గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు బానిసత్వం నుండి ఆ ప్రజలను విడిపించారు. అలాగే విగ్రహారాధన అనేటువంటి భయంకరమైన బానిసత్వం నుండి మన ప్రజలు ఎందుకు విడిపింపబడట్లేదు? మీ బిడ్డలు యేసుక్రీస్తు వారిని మీ జీవితాలలో చూడకపోయినట్లయితే మీ విశ్వాసం యొక్క ఆచరణలో ఏదో పెద్ద తప్పు ఉన్నట్టే లెక్క. యేసుక్రీస్తు వారిని మీ జీవితాలలో మొట్టమొదటిసారిగా చూడవలసిన వారు మన పిల్లలే, మీ పిల్లలే. మా తండ్రి దేవునితో నడుస్తున్నాడు, మా తల్లి దేవునితో నడుస్తుంది అని పిల్లలు చెప్పాలి. క్రీస్తు వారిని మనము దాచిపెట్టలేము. సామెతలు 30:21 మనం చదివితే, భూమిని వణికించున్నవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చినటువంటి దాసుడు, కడుపు నిండా అన్నము కలిగినటువంటి మూర్ఖుడు. అనేక మందికి తిండి, డబ్బు విస్తారముగా ఉంటాయి, కానీ దైవ భయము లేకపోవడం చూసినప్పుడు నేనెంతో విచారిస్తూ ఉన్నాను. దాసులకు దాసుని మనస్సే ఉంటుంది. దాసుని మనస్సు ఏమిటి? నాకెంత జీతం వస్తుంది? అలాంటి వ్యక్తులు సువార్థికులుగా చేస్తే వారేమీ చేయలేరు. ఆయన చుట్టూ 100 లేక 200 మంది చేరేంత వరకు కూడా కష్టపడి పనిచేస్తాడు. ఎప్పుడైతే తనకు పర్వాలేదు అనుకుంటాడో అప్పుడు అతను ఆసక్తి తగ్గిపోయి ప్రార్థనలో దిగజారిపోతాడు. ఎందుకు? తన యొక్క ఉద్దేశం నెరవేరినట్లుగా భావించుకుంటాడు కనుక అది అతని మనస్సు, అది దాసుని మనస్సు. అలాంటి దాసులుగానే మనం ఉంటే గనుక ఈ దేశ ప్రజలకు యేసయ్యను మనము చూపించలేము అని నేను భయపడుతూ ఉన్నాను. దేవుని ధరించినటువంటి కృపాధన్యత దేవుడే మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.